ఈ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది? నేను ఒక కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా. మీరు రాకముందు మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉండే? 30 సంవత్సరాల నుంచి వర్షం పడితే టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎంక్వైరీ చేయండి, జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్ళండి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక టీఆర్ఎస్ కార్పొరేటర్ దగ్గర ఎంత బడ్జెట్ ఇచ్చారు? మరి గత గవర్నమెంట్ అంటారా, ఇప్పుడు గవర్నమెంట్ అంటారా? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేవి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే వస్తున్నాయి, పేదలకు రావట్లేదు. ఒకవేళ పేదలకు వచ్చినా కూడా సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసుకుని మాత్రమే ఇస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. మీరు డబల్ బెడ్రూమ్ కట్టిండ్రు, మీరు అన్నీ ఇచ్చిపోయిండ్రు కదా, మీ గవర్నమెంటే ఉంటుంది అనుకున్నారు, మీ వాళ్ళకి ఇచ్చిండ్రు. తాళాలు తీసి ఎవరికి ఇచ్చిండ్రు? మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఢిల్లీకి వెళ్తే కూడా నన్ను దొంగ చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తీపించడానికి మేము అనలేదు. అక్కడ మాట్లాడిన సందర్భం, మాట్లాడిన వాళ్ళు ఎవరు? సరే, ఇప్పుడు కొండ సురేఖ గారు అధికారుల దగ్గర పని కావాలంటే నిజంగానే డబ్బు లేని పని కావట్లేదా? ఆ టెన్షన్లో ఆమె దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ మాట అంటే ఆమె నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ లీడర్, వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి జిహెచ్ఎంసీకి సంబంధించి అండ్ ప్రస్తుత గవర్నమెంట్ పాలన గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, పిలవగానే వచ్చారు. చాలా బిజీగా ఉండి ఉంటారు, అయినా కూడా మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీ జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే మీరు ఎట్లా, ఎందుకు రావాలనుకున్నారు, ఏంటి ఈ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది? వాస్తవంగా 2006 నేను ఒక కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అక్కడ నిలబడి ఎలక్షన్లో నిలబడి గెలిచిన. దాని తర్వాత 2008లో 1400 ఎకరాల భూమి 63 కాలనీలకు రిజిస్ట్రేషన్ సమస్య ఉండే ఆ రోజు. ఓకే. జిహెచ్ఎంసీ అంతా డెవలప్మెంట్ చేస్తుంది కానీ రిజిస్ట్రేషన్స్ అవుతలేవు. అక్కడ ఉన్న ప్రజలు పిల్లల్ని చదివించాలన్నా లోన్స్ రాక కొంత ఇబ్బందికరమైన, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండే. ఆ టైంలో మనం వీళ్ళందరికీ ప్రజలకు ఏదన్నా ఒక న్యాయం చేయాలని 60 కాలనీలను కూడగట్టి ఒక జేఏసీ ఏర్పాటు చేసి అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గరికి తిరిగి 2 సంవత్సరాలల్లో 25 సంవత్సరాలు పనిగా అంది. 2 సంవత్సరాలు కష్టపడి నా సొంత డబ్బులు పెట్టి అసోసియేషన్లో ఎక్కడ కూడా రూపాయి తీసుకోకుండా, ఒక్క రూపాయి అవినీతి చేయకుండా ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. ఓకే. దాని ద్వారా కొంత నాకు పార్టీల కన్నా రాజకీయం కన్నా కొంత డెవలప్మెంట్ చేయాలి, కాలనీలకు పనులు చేయాలి, వాళ్ళతో బాగుండాలనేది ఒక లక్ష్యం. దాంట్లో భాగమే ఎప్పటికప్పటికి జిహెచ్ఎంసీలో మనం కార్పొరేటర్ కావాలన్న ఒక లక్ష్యంతో పని చేసుకుంటూ పోయినాం. దాంట్లో భాగమే రాజకీయాలు. ఓకే. వాస్తవం కూడా ఊర్లో కూడా ఫాదర్ కొంత పొలిటికల్గా తిరిగేవాళ్ళు. ఆ అలవాటు మనకు కూడా వచ్చిందేమో అని అనుకున్నాం హైదరాబాద్కి వచ్చిన తర్వాత. అట్లా జర్నీ చేస్తున్నాం పొలిటికల్. సార్, మీరు కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత, గెలిచి వచ్చిన తర్వాత, అంటే మీరు రాకముందు మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉండే? వాస్తవంగా నేను కొంత ఫస్ట్ నుండి కూడా నా మెంటాలిటీ ఏదైనా శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఎక్కువ కష్టపడతా. ఏదో తుది మెరుగులు దిద్ది ఏదో కొంచెం కొంచెం చేసి వర్క్ వదిలిపెడితే మళ్ళీ భవిష్యత్తులో వర్క్ ఇబ్బంది అవుతాను. అట్లాంటివి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో, గుండిజంగి నగర్ ఒకటి, క్రిస్టియన్ కాలనీ ఒకటి, మా దగ్గర 130 సంవత్సరాల నుంచి వర్షం పడితే ఒక ఆమెను మనమే ఒక పరప మీద వండబెట్టి పైనింటి తీసుకొచ్చి కింద హాస్పిటల్కు చనిపోతే తీసుకెళ్ళినటువంటి పరిస్థితిని కూడా చూసిన. ఆ ఉద్దేశంలో వాళ్ళకి ఈరోజు శాశ్వత పరిష్కారం చేసిన, జిహెచ్ఎంసీలో కొట్లాడి డబ్బులు తీసుకొచ్చి ఆ పని చేసి ఈరోజు మొన్ననే శ్రీధర్ బాబు గారు తను ఓపెన్ చేయించిన. నిన్న వర్షం పడితే ఒక్క ఫోన్ కూడా రాలే వనస్థలిపురం డివిజన్కి వెళ్ళి. అది బిగ్ అచీవ్మెంటు నా జీవితంలో. ఓకే. అంటే మీరు వచ్చిన తర్వాత రాకముందు వనస్థలిపురంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అని అంటే ఏం చెప్తారు? మధ్యతరగతి పీపుల్స్ ఎక్కువ. ఆ మధ్యతరగతి ఉండే పీపుల్స్లో మేజర్గా వాళ్ళకి కావాల్సింది మౌలిక వసతులు, డ్రైనేజీ, రోడ్డు, లైట్లు, వాళ్ళకు ఏదైతే సవ్యంగా జరగాలనుకుంటారో వీటి మీదనే నేను దృష్టి పెట్టడం జరిగింది. 80%
ఇప్పటికే మనం ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ సాల్వ్ చేసినాం. ఇంకొక 3-4 మంత్స్లో నా డివిజన్లో ఒక సీసీ రోడ్ కూడా పెండింగ్ ఉంది అనుకుంటే చేయదలుచుకున్నా చేస్తాను. 3 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం డివిజన్ మొత్తం. ఏ ఒక్క రోడ్ కూడా ఇది పెండింగ్ ఉంది, ఇక్కడ రోడ్డు లేదు, వీళ్ళకి ఇబ్బంది ఉంది, నీళ్ళు అవుతున్నాయి అనుకుంటా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. బ్రహ్మాండంగా ఇప్పటికే 6 కోట్ల వర్కులు నడుస్తున్నాయి. లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఒక 4 crores వర్క్ నచ్చినాయి. ఆన్ గోయింగ్ వర్క్లు ఇంకో 4.5 కోట్లు ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయితే సస్యశ్యామం మంచి జరుగుతుంది నా డివిజన్. ఓకే, అంటే మనం బేసిక్గా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే సార్, ప్రధానంగా మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ ఒకటి. వర్షం వస్తే అసలు ఈ వర్షం నీరు ఎక్కడికి పోవాలో తెలియదు. కొన్ని ఏరియాల్లో రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది. సో వాటికంటే ఈ ముఖ్యంగా ఈ నీటి వల్ల ఈ వర్షం ఎక్కడైతే పడి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందో ఈ నీటిని అంటే ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటారు మీరు? సిటీలో మరి గత గవర్నమెంట్ అంటారా, ఇప్పుడు గవర్నమెంట్ అంటారా, మనం ఒకరి గురించి మాట్లాడుతున్నాం అని అంటే, ఈరోజు గచ్చిబౌలి తీసుకోండి, మాదాపూర్ తీసుకోండి, ఎల్బీనగర్ తీసుకోండి, 24 ఫ్లోర్లు 25 ఫ్లోర్లు హైరేజ్ అపార్ట్మెంట్స్ ఇచ్చినప్పుడు దాని ముందరికెళ్ళి పోయే డ్రైన్ ఏదైతుందో అది ఎన్ని ఇంచుల డ్రైన్ ఉంది, ఎన్ని సంవత్సరాల కింద వేసాం, అది 50 ఇండ్లకి వేసినామా, 100 ఇండ్లకి వేసినామా, 200 ఇండ్లకి వేసినామా, ఏమాత్రం చూడకుండా దాంట్లోకి పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళు ఈరోజు అపార్ట్మెంట్లకు వచ్చినాక డ్రైనేజ్ సమస్య విపరీతంగా అవుతుంది. దాన్ని సమూల మార్పులు చేయాలంటే ఈ హైదరాబాద్లో ఖచ్చితంగా డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రేవంత్ రెడ్డి గారిని పోయిన 1.5 month బ్యాక్ నేను కలిసిన. వారిని కలిస్తే వాళ్ళకు చిన్న అంటే మనం సజెషన్ చెప్పగలిగితే వాళ్ళు ఇమీడియట్గా అశోక్ రెడ్డి వాటర్ వర్క్స్ ఎండికి చెప్పి 3 లక్షల మాన్యువల్స్ 90 daysలో 3 లక్షల మాన్యువల్స్ సిల్టు తీయాలనే ఒక కార్యక్రమం పెడితే మొన్న 90 daysలో 3 లక్షలు కాకపోతే మళ్ళీ కూడా 90 days పొడిగించారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ చరిత్రలో ఫస్ట్ టైం ఇన్ని మాన్యువల్స్ సిల్ట్ క్లీనింగ్ పెట్టిన ఘనత ఒకరికి మన వాటర్ వర్క్స్ వాళ్ళకి దక్కుతుంది. అది మంచి వర్క్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో చూడండి, మొత్తం ఆన్లైన్ సిస్టమ్ చేశారు. ఎక్కడైతే సిల్ట్ తీస్తున్నారో ఆ సిల్ట్ వెహికల్, బండి నెంబరు, పర్సను, ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో దాన్ని కూడా తీస్తున్నారు. అది మంచి కార్యక్రమం. ఎందుకంటే సిల్ట్ తీసిన వల్ల నీళ్లు ఆగవా అని అంటే అందులో ఉన్నటువంటి మట్టి తీసేస్తే కనీసం పోవడానికి ఆ లైన్ క్లియర్గా ఉంటే వాటర్ ఎక్కడైనా రోడ్ల మీద వాటర్ కూడా అందులోకి పోతే స్టామ్ వాటర్కి వెళ్తే కొంత ఫ్రీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నగరం మునిగిపోకుండా ఉంటుందని. కానీ మంచి కాన్సెప్టే. నాకు తెలిసి భవిష్యత్తులో అది రిజల్ట్ చూపిస్తుందని నేను నమ్ముతున్నా. ఓకే, అంటే ఎందుకంటే సార్ ప్రధానంగా మనం జిహెచ్ఎంసీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ఈ జిహెచ్ఎంసీ పాత్ర చాలా ముఖ్యం హైదరాబాద్లో. ముఖ్యంగా జనాలు ఎక్కువ ఉండే ప్రాంతం కాబట్టి వర్షం పడితే మనం లాస్ట్ టైం చూసుకుంటే సార్ చాలామంది చిన్నపిల్లలు డ్రైనేజ్ ఓపెన్ ఉండడం వల్ల ఈ వాటర్ ఫ్లో ఎక్కువ రావడం వల్ల కొట్టుకుపోవడము, అందులో పడిపోవడము, ఇలాంటి సమస్యలు మనం ఎక్కువగా చూసాం. ఎవరు వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ గవర్నమెంట్ వచ్చినా దీన్ని ఒక యజ్ఞం లాగా హైదరాబాద్ను బాగుపరచాలంటే బాగుపడుతుంది. అదర్వైజ్ కష్టం. ఎందుకంటే జనాలు ఎప్పుడైతే 40 సంవత్సరాల కింద 50 సంవత్సరాల కింద పంచాయతీ లేఅవుట్లు వేసి ఎవరి కాళ్ళు వెంచర్లు చేసి డ్రైనేజ్ సిస్టమ్ లేనటువంటి కాలనీని నిర్మించారు. ఇప్పుడు కొత్తగా కాలనీలు వెలిసిన దానికేమో మీరు డ్రైనేజ్ చేస్తారు, కానీ బయటికి వెళ్ళడానికి అవుట్ గోయింగ్ పైప్ లైన్ లేని కాలనీలు చాలా ఉన్నాయి. ఈరోజు కూడా ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి. కానీ దాని మీద ఎందుకు దృష్టి పెడతలేరో మనకైతే తెలియదు. మనం కూడా 3-4 సార్లు నిన్నగాక మొన్న వాటర్ వర్క్స్ ఎండీని కూడా మనం కలవడం జరిగింది. కలిసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పాము మేము. 99% మొన్న జిహెచ్ఎంసీ నేను 4 years నుండి చూస్తున్నా కదా, ఇప్పుడు వచ్చిన ఫండ్స్ ఇంతకుముందు అయితే రాలే. మరి ఏ విధంగా వస్తున్నాయి అనేది మీరు ఎవరినన్నా అడగండి, బీజేపీ వాళ్ళని అడగండి, కాంగ్రెస్ వాళ్ళని అడగండి, టీఆర్ఎస్ కార్పొరేటర్లను మైకు లేకుంటే మాట్లాడమనండి. మొన్న మీకు బీజేపీ కార్పొరేటర్ కూడా అరే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇన్ని ఫండ్స్ వస్తున్నాయని అతను ఓన్గా మాట్లాడిండు, అది మైక్లో అంతే స్పీచ్ ఇచ్చారు ఆయన. మరి కొంతమంది ఏంటి సార్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంగా అంటే ప్రీవియస్ ప్రభుత్వం అంటే ఆ కార్పొరేట్లన్నీ పట్టించుకోవట్లేదు, ఫండింగ్స్ ఇవ్వట్లేదు, మా పనులు ఎక్కడ ఆగిపోతున్నాయి, ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న కార్పొరేటర్స్కి మాత్రమే ఫండింగ్ అనేది పోతుంది అనేది కొంతమంది దగ్గర నుంచి వాదన. మీరు టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు, ఇప్పుడు
వాళ్ళ దగ్గరికి ఎంక్వైరీ చేయండి. జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్ళండి. మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చినాక టీఆర్ఎస్ కార్పొరేటర్ దగ్గర ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ కార్పొరేటర్కి ఎంత బడ్జెట్ ఇచ్చారు, అది చెక్ చేయమనండి. కేటీఆర్ని రమ్మనండి, ఆయన ఎంఏడి మంత్రిగానే ఉన్నాడు, ఆయన వచ్చి చెక్ చేస్తే తెలిసిపోతుంది నిజంగా అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొందరు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మాటల గారడి. టీఆర్ఎస్ పార్టీలో ఆ ముగ్గురే మాట్లాడతారు, మిగతా ఏ ఎమ్మెల్యే మాట్లాడాడు, ఏ ఎంపీ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడంటే మిగతా వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లేదు. ఈరోజు హైదరాబాద్లో మొత్తం జరిగిపోతుంది, అన్యాయం అయిపోతుంది, రేవంత్ రెడ్డి దోసుకపోతుందనే విధంగా పాపకండం చేస్తున్నారు. కానీ మీరు వాస్తవంగా జెన్యూన్గా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే తెలుస్తుంది. మరి అట్లా అనుకుంటే మీ పార్టీ మీద ఏం సింపతి పెరగట్లేదు కదా. ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఎంపీ ఎలక్షన్స్కు 7 months టైం దొరికింది. 7 monthsలో మరి మీకు ఒక్క సీటు కూడా రాలే. 7 monthsలో రేవంత్ రెడ్డి మంచోడు కాదని అన్నారు కదా మీరే. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ 3 ఉన్న సీట్లు 8 అయినాయి, బీజేపీ 4 ఉన్నాయి 8 అయినాయి. కానీ మరి మీరు ఎక్కడ అయినారు, మీరు 0నే ఉన్నారుగా, ఇన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా రాజకీయాలల్లో సరే ఎక్కువ తక్కువ చేస్తుండొచ్చు, ఓరు మంచిగా చేస్తుండొచ్చు, ఓరు చెడుగా చేస్తుండొచ్చు, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని మొత్తం ఒక మిస్గైడ్ లైన్లో తీసుకెళ్ళి ఈ గవర్నమెంట్ మీద నెగిటివ్ చేస్తున్నారే తప్ప వాస్తవంగా జెన్యున్గా ఎక్కడ లాస్ అయిందో చెప్పండి. హైదరాబాద్లో జిహెచ్ఎంసీలోనే తీసుకోండి. ఇంతకుముందు 2400 కోట్ల రూపాయలు ఇంతకుముందు మీరు ఏంది డైరెక్ట్ జిఐటీలకు తీసుకొని ఆ గవర్నమెంట్లకు అమౌంట్ తీసుకునేవాళ్ళు. ఈరోజు కొత్తగా 3 నెలల కింద మాకైతే ఏదైతే జిహెచ్ఎంసీ రెవెన్యూ వస్తుందో అది మొత్తం జిహెచ్ఎంసీ అకౌంట్లో 2400 కోట్లు వచ్చినాయి. ఇంతకుముందు మీరు 10 సంవత్సరాలు ఇవ్వలే కదా, ఆర్టీసీ కూడా కట్టించారు కదా జిహెచ్ఎంసీతోని. ఈరోజు జిహెచ్ఎంసీలో ట్యాక్సీలు తీసుకొని ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని జిహెచ్ఎంసీ నుండి మనం పనులే చేయలేకపోయినాం. మీరు ఎంతసేపు ఉన్నా ఎస్ఎన్డిపి ఫ్లైఓవర్లు కట్టిరు, నేను ఫ్లైఓవర్లు కట్టుడు తప్ప అంటలేను, ఫ్లైఓవర్లు ఉండాల్సిందే, డ్రైనేజ్ ఉండాల్సిందే, రోడ్ ఉండాల్సిందే. ఈరోజు కూడా మీరు 90% ఎనీ మీడియా పోయి చెక్ చేయండి, 9 ఇంచులు 8 ఇంచులు 6 ఇంచుల డ్రైనేజ్ తప్ప ఎక్కడన్నా 1 feet లైన్లు ఉన్నాయో చెక్ చేయండి. 8 ఇంచులు వేస్తున్నారు, వాళ్ళు ఎవరన్నా కాలనీ వాళ్ళు అడగంగానే 12 ఇంచులు వేస్తున్నారు. ఈ లైన్కి ఆ లైన్కు మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. ఒక 24 అంతస్తుల అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇస్తున్నాం, ఆ డ్రైనేజ్ ఎక్కడ పోవాలి, ఎక్కడ కలవాలి? హైదరాబాద్ రోడ్ల మీదకి రాకపోతే ఎక్కడ పోతుంది అది, ఎక్కడ పోతుంది? ఒక 500 ఇప్పుడు ఒక 24 floorల పర్మిషన్ ఇచ్చినప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేయకూడదనే కదా జనాలు మార్పు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా కూడా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ ఎక్కడ పడితే అక్కడ ఉండడము, చెత్త చెదరం ఎక్కడ పడితే అక్కడ ఉండడం. దాంట్లో ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ గురించి మాట్లాడుకుంటే జిహెచ్ఎంసీలో ఈ విధంగా సిల్టు తీయడం కార్యక్రమమే రేపు వర్షాకాలం వస్తుంది, మునుగోద్దు హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని తీసుకొని 3 లక్షల మాన్యువల్స్. మీరు చరిత్ర చూసుకోండి, 11 సంవత్సరాలలో ఎప్పుడన్నా ఇంత కార్యక్రమం ఇచ్చిండ్రా? అదైతే ఖర్చు లేని పనేగా, నార్మల్ ఎక్స్పెండిచర్తో అయ్యే పనేగా. కొత్తగా రిక్రూట్మెంట్ చేయలేదు, కొత్తగా ఎంప్లాయీస్ని పెట్టలేదు, ఉన్న ఎంప్లాయీస్తోనే ఉన్న ఫండ్తోనే నీకు 3 లక్షల మాన్యువల్స్ సిల్టు క్లీన్ చేస్తున్నారంటే రేపు వర్షాకాలం వస్తే ఈ 3 లక్షల మాన్యువల్స్ అయితే పొంగవు కదా. పొంగకుంటే హైదరాబాద్లో కొంచెం బెటర్ పొజిషన్ ఉంటుందిగా. మనం ఏం ఖర్చు పెట్టలేగా, 1000 కోట్లు ఏం ఖర్చు కాలేగా. ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు, ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. నిజంగా కూడా ఇది బేసిక్ థిక్ ఆలోచన చేసేవాళ్ళు ఎక్కడన్నా చూడండి. మన ఇంట్లో ఒక కాలువ నిండిపోతే కనీసం తీయకపోతే, సంవత్సరానికి తీయకపోతే మన నీళ్ళు వస్తే పైకి వస్తున్నాయి కానీ కిందికైతే పోతలేవుగా. ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా మాట్లాడితే ఎట్లా అవుతుంది? ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఆయనకు 15 నెలలు అయిపోతుంది. 15 నెలలు హైదరాబాద్లో దృష్టి పెట్టింది కాబట్టి, హైదరాబాద్ గురించి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ మాన్యువల్స్ ఒకటే రోజు 10,000 కోట్లు తెచ్చిపెట్టే పరిస్థితి లేదు. ఈ రోజు ఉన్న పొజిషన్ మీకైతే తెలుసు, ఆర్థిక పరిస్థితి. కాబట్టి మెల్లమెల్లగా దాన్ని చేంజ్ చేయాలని చూస్తున్నారు. ఎంఏడి వాళ్ళని కలుస్తున్నారు, మొన్ననే కమిషనర్లను వేసిండ్రు, వాళ్ళు ఫీల్డ్ వర్క్లో తిరుగుతున్నారు. మీరు ఇంతకుముందు 11 సంవత్సరాలు ఏ జోనల్ కమిషనర్ అన్నా మార్నింగ్ 6 o'clock గ్రౌండ్లో ఉన్నారేమో అడగండి. ఇప్పుడు 4 నెలల నుండి ప్రతి జోనల్ కమిషనర్ మార్నింగ్ ఫీల్డ్లో ఉంటున్నారు 6 o'clock. ఈవెన్ దో ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ ఆల్సో ఉండాల్సిందే. ఆ సిస్టమ్ పెట్టిండ్రు, ఎక్కడ పని చేయట్లేదు చెప్పండి. ఒక ఆఫీసర్ వచ్చి చూసిండంటే ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్లో పని అవుతుంది.
ఏ పార్టీ పక్కన పెట్టండి, పొలిటికల్కి పక్కన పెడితే వాస్తవంగా జరిగే జెన్యూనిటీ కూడా ఎవరు కూడా చెప్పలేకపోతే రేవంత్ రెడ్డి చేయట్లేదు అంటే ఏం చేయట్లేదు? చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? మీకున్న సోర్స్ ఏంటి, చేయలేని సోర్స్ ఏంటి? ఇంతకుముందు కనీసం 3 లక్షల మాన్యువల్స్ ఎప్పుడన్నా తీసామా? 11 సంవత్సరాలు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు మీటింగ్ పెట్టిన పాపాన ఓలే. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ బోర్డు మీటింగ్ 4 గంటల మీటింగ్ నడిచింది. అట్లీస్ట్ ఆ బోర్డులో సమస్యలు వినడానికి కూడా ఒక పర్సన్ లేకుండే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి విన్నాడనంటే ఎంతో కొంత మేలయ్యే అవకాశాలు ఉంటాయి కదా. మరి మీరు 11 సంవత్సరాలు ఎందుకు చేయలే? ఎందుకు మీటింగ్ పెట్టలే? ఎందుకు బోర్డు మీటింగ్ పెట్టలేనంత టైం ఉన్నారా? హైదరాబాద్లో 1,30,00,000 మందిని గాలికి వదిలేసినామా? ఒక ఎంఈఐడి మంత్రి కూడా ఉన్నాడు. ఈరోజు ఆ ఎంఈఐడి మంత్రే ముఖ్యమంత్రి గారు. మరి మీరు ఇండివిజువల్గా ఉండి మీకు ఎంత నాలెడ్జ్ ఉందన్నోళ్ళు ఒక బోర్డు మీటింగ్ పెట్టి ఒక సిల్ట్ని కూడా ఎందుకు దించలేకపోయారు? ఓకే, ఏం ఖర్చు ఏం అయ్యింది కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా 3 లక్షల సిల్ట్ తీసే దానివల్ల ఓ 2,000 కోట్ల రూపాయలు లాభం తింటుండా? ఉన్న ఎంప్లాయీతోనే పని చేపిస్తున్నారు కదా, ఉన్న మిషన్లతో. ఎక్కడ ఇంతకుముందు జట్టింగ్ మిషన్లు లేవు. ధనిక రాష్ట్రం అన్నాం. 1,30,00,000 మంది నివసిస్తున్న హైదరాబాద్లో ట్యాక్సీలు తీసుకుంటున్నాం, ముక్కు పిండి వసూలు చేస్తున్నాం. ఒక్కొక్క ఇంటికి ట్యాక్సీ 12,000 13,000 సంవత్సరానికి తీసుకుంటున్నాం. ఆ డబ్బులన్నీ ఏమైనాయి? ఎక్కడ పోయినాయి? పనికాలంలో స్కీములు తీసుకొచ్చి జనాలను ఇబ్బంది పెట్టి మాట్లాడుతున్నారని అంటున్నారు కదా. మీరు కూడా స్కీములు ఇచ్చారు కదా, మీరు కూడా స్కీములు పెట్టారు కదా. స్కీమ్ల కంటే మీరు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదండి. నేను ఏమంటాను, ఎక్కడ ఫెయిల్యూర్ అయింది? ఇప్పుడు 200 యూనిట్లు వస్తలేదు హైదరాబాద్లో కనుకోండి, సిలిండర్ వస్తలేదు 500 రూపాయలది కనుకోండి. చాలా మంది దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు కూడా అంటున్నారు. సార్ నేనేమంటున్నాను అంటే చాలా మంది దగ్గర నుంచి 500కి గ్యాస్ ఇస్తానన్నారండి అంటున్నారండి. మాకు మీరు ఈ రోజు కూడా మళ్ళీ 1,200 తీసుకుంటున్నారు, 1,200 కలెక్ట్ మీ ఇంట్లో అకౌంట్ నెంబరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డుకు అనుసంధానం చేసినాక 500 రూపాయలు నీ అకౌంట్లో పడుతుంది లేదా కనుక్కోండి. పాస్బుక్లు తెచ్చుకోమనండి. ఒక గృహిణి దగ్గరికి వెళ్ళి మీరు మైకు పెట్టండి, వాళ్ళ ఇంట్లో సిలిండర్ తెలుస్తుంది కదా, ఆమె వాడుతుంది 500 రూపాయలు ఆమె అకౌంట్లో పడుతున్నాయా లేవా? మనిషి మాట్లాడడం చాలా ఈజీ. 200 రూపాయలు యూనిట్ వాడతలేరా? ఫ్రీ బస్సు నిజంగా కూడా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్కు ఒక్కొక్క ఎంప్లాయీ ఊడ్చే శానిటేషన్ అమ్మాయి ఆమెకి ఇచ్చేది 12,000 రూపాయలు జీతము. ఆమెకు నెలకు 1,700 2,000 రూపాయలు బస్ కిరాయి అయ్యేది. ఇవాళ వాళ్ళకైతే మిగులుతుంది కదా, వాళ్ళు 3 పూటలు అన్నవన్న దీనికి పనిచేస్తుందిగా. అన్నిటికన్నా సన్నబియ్యం. మీరు అన్నట్టుగా ఈ ఫ్రీ బస్ అనేది ఎంతో మంది మహిళలకి మంచి జరిగింది. బట్ దాంట్లో కొంతమంది మేము అడిగామా, మాకు ఎందుకు ఇచ్చారు, మాకు కావాల్సిన అవసరాలు ఇవ్వచ్చు కదా. ఏం అవసరాలు ఇవ్వాలని ఏ గవర్నమెంట్ అడిగిండ్రు అని అంటున్నారు. దళిత బంధు పెట్టమని ఫ్రీ బస్ వల్ల ఇప్పుడు ఆటో యూనియన్ మేము నష్టపోతున్నామండి, మా నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇప్పుడు సంవత్సరానికి 12,000 అంటున్నారు. ఈ సంవత్సరానికి 12,000 ఎవరికి సరిపోతాయి? మాకు నెలకు 12,000 ఇవ్వమనండి అనేసి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేసే పరిస్థితి వచ్చింది. మీరు హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆటోలు ఎక్కడన్నా అవుతున్నాయా? ఆటోలలో పోతలేరా? ర్యాపిడ్ వచ్చింది, ఓలా వచ్చింది, ఊబర్ వచ్చింది, ఎవరన్నా ఆపగలిగినరా? మీరే ఉన్నారు కదా 10 ఏళ్ళు హైదరాబాద్లో, మీరే ఉన్నారు కదా. ఇవాళ వచ్చి 15 ఏళ్ళు అయింది కదా. రేవంత్ రెడ్డి వచ్చి ఓలా దేలే, ఊబర్ దేలే, ర్యాపిడ్ దేలే. ఆయన అయితే కొత్తగా సృష్టించింది ఏం లేదు కదా. బస్సుకు మహిళలకు ఇచ్చినంత మాత్రం నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఇంతకుముందు ఎంతమంది మహిళలు రోజు ఆటోలో పోయేది, ఇప్పుడు పోతలేరా? చూపించండి. ఉట్టిని మాట్లాడితే ఆటో యూనియన్ వాళ్ళు ఆటో రేట్లు ఎంత పెంచారు, మీటర్ పెట్టకుంటే ఎంతెంత దోపిడీ చేసారు తెలియదు. అది ప్రజలైతే లూట్ అయ్యిండ్రు కదా, ఇప్పుడు లూటీ కావట్లేదు, కొంత కంట్రోల్ అవుతుంది. మహిళకు 2,000 మిగిలిన ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, 10,000 శాలరీ వచ్చేటోళ్ళు హైదరాబాద్ వచ్చి పనిచేస్తున్నారు. ఆ 10,000 2,000 మిగిలితే మిగిలినట్ట కాదా? అవును. జెంట్స్ బండి మీద పోతాడు ధైర్యం చేసి, యాక్సిడెంట్లు అయితే అని లేడీస్ పోరు. లేడీస్కి ఆ 2,000 మిగిలితే బెనిఫిట్ అయినట్ట కాదా? ఒక మహిళకు న్యాయం జరుగుతుంది, తప్పేముంది దాంట్లో? నువ్వు ఇవ్వలేదు, ఇచ్చినోనే అంటున్నావు. నీకు మహిళ అంటే గౌరవం లేకుండే, మహిళా మంత్రినే ఇవ్వలే 5 సంవత్సరాలు. మీరు కూడా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? ఓకే, మహిళల గురించి మీరు ఏమైనా చేసి ఉంటే కదా. తప్పు ఎక్కడ లేదని నేను ఏమంటున్నా, చేసే దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఎత్తి చూపండి, చేసే పని తప్పు అయితే చెప్పండి. కానీ అది కరెక్ట్ కాదు అనడం ఎట్లా? ఎవరు ఆలోచన వాళ్ళది, వాళ్ళని చేయనియండి. రేవంత్ రెడ్డి గారు చేసి 5 సంవత్సరాల తర్వాత ప్రజలకు వెళ్తే ప్రజలు తీర్పు ఇస్తారు కదా, మీకు ఇచ్చినట్టే ఇస్తారు కదా.
అంత తొందర ఏముంది? ఇవాళనే రేవంత్ రెడ్డిని తీసేసి వాళ్ళ టార్గెట్ ఏంది? రేవంత్ రెడ్డిని వీక్ చేస్తే కాంగ్రెస్ పార్టీని వీక్ చేసినట్టు. ఓకే, కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు వీక్ చేయాల్సిన అవసరం లేదు. 32% ఓట్ బ్యాంక్ ఎప్పుడు ఉంటుంది, ఎనీ టైం ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం పోయినా 32% ఓట్లు వేస్తారు పబ్లిక్. ఓకే, మీరు దాన్ని ఏం చెడగొట్టలేరు, ఏం చేయలేరు. ఈరోజు కూడా 3 ఎకరాల భూమి ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి ఉంది ఊర్లలో తప్ప ఎవరైనా కొత్తగా ఇచ్చిన భూమి ఉందా? కేసీఆర్ గారు ఇచ్చిన భూమి ఉందా? ఎక్కడుంది చెప్పండి? హైదరాబాద్ నిజంగా కూడా చేయాలండి. హైదరాబాద్ చేయకపోతే ఈ 1,30,00,000 మంది ఆగమవుతారు. సార్ హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? నాకు తెలిసి 2 రకాలు. మంచిగా వాడితే నెంబర్ 1, చెడుగా వాడితే మనం చేయలేము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం మంచిగా వాడిందా చెడుకు వాడిందా అనుకో? నేనేమనుకుంటున్నా, అది తక్కువ టైంలో వచ్చింది. దాని గురించి కూడా ఇంకా లోతుపాతులు కొంత ఎంక్వైరీ చేస్తారు. ఒక్క దగ్గర తప్పు జరిగిందని 100 మందిని పెట్టి తిట్టిస్తే ఆ ప్రోగ్రాం ఆగిపోతే రేపు భవిష్యత్తులో ఇవాళ 220 ఎకరాల భూమి హైడ్రా తీసింది అంటారు. 200 ఎకరాల భూమి హైదరాబాద్ అంటే నియర్ అబౌట్ ఇలా 100 కోట్లు మీరు చెప్పిన ప్రకారం ఎకరా భూమి అంటే 2,000 కోట్లు మిగిలిన 20,000 కోట్లు మిగిలినట్ట కాదా? ఎవరికి తెలంగాణ గవర్నమెంట్ మిగిలినట్టుగా? మీరు అన్నట్టుగా హైడ్రా మంచిదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ హైడ్రాలో ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇల్లు తీసుకొని ఎక్కడైతే ప్లేస్లో ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళంతా మిడిల్ క్లాస్ పీపుల్స్. వాళ్ళకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళకు కొంచెం నోటిఫికేషన్ ఇచ్చి, మాకు అంటే అరే ఇక్కడ కట్టడం తప్పు, ఇక్కడ తప్పు ప్లేస్లో మీరు కట్టారు అనే చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా ఇట్లా మా ఇల్లు కూల్చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని రోడ్ల మీద పడినాయి. ఇక్కడ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఎవ్వరు గులగొట్టలే, ఏ అపార్ట్మెంట్ని గులగొట్టలే. ఇవాళ చెరువులలో విల్లా కడితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవుతుందా? 10 కోట్ల రూపాయలు పెట్టి విల్లా కొంటున్నాం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవుతుందా? తను రాజకీయంగా తెలిసినోడే ఉంటాడు, తిరిగేటోడే ఉంటాడు, తెల్ల సొక్క వేసుకున్నోడే ఉంటాడు, లేదా మంచి బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడు. ఓ 2 కోట్లు నాకు తక్కువకు వస్తుందని చెరువులో ఉన్నాడు. ఎవరు తప్పది? సార్ ఇప్పటి వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు ఎక్కడ కనిపించలేదా మీకు? ఎక్కడ చూపెట్టు అంటే మీ దృష్టికి ఏం రాలేదా? నేను ఈరోజు కూడా అడుగుతున్నా, ఎక్కడ అపార్ట్మెంట్స్ గులగొట్టిండ్రు చెప్పండి. ఒక అపార్ట్మెంట్ ఇక్కడ మాదాపూర్లో ఒక బిల్డింగ్ గులగొడితే నాది అని ఓన్ చేసుకునే పరిస్థితి కూడా ఎవరికి లేకుండే. అంటే నువ్వు ఇల్లీగల్గా కట్టినట్టేగా. ఓకే, మొన్న హైదరాబాద్ గులగొట్టింది 18 ఫ్లోర్లో 15 ఫ్లోర్లో బిల్డింగ్ గులగొట్టింది. నాది అని ఎవరు రాలేగా. నాది బిల్డింగ్ గులగొడుతారని ఎవరన్నా వచ్చిరా? వాడు న్యాయంగా ఉంటే కడుతుంటే ఏడవనన్నా ఏడుస్తాడుగా కనీసం నాది బిల్డింగ్ అని. ఏడవలే కదా. అంటే ఎంత మోసం చేస్తున్నట్టు మీరు ప్రజల్ని. చేయనియండి, మీకు వచ్చే నష్టం ఏముంది? పేద ప్రజల్ని ఒక మూసీ దగ్గర ఇబ్బంది అవుతున్న మాట వాళ్ళది పెట్టిండ్రు అనేది వాళ్ళ అభియోగం. వాళ్ళను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళమనండి. ఆయన ఏమంటున్నారు? బంజారాహిల్స్లో కట్టిద్దాం అంటున్నాడు. వద్దంటున్నా ఆయన. మీరు ప్రాజెక్టు పెట్టండి. కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటున్నారు, సెంట్రల్ మినిస్టరు. ఆయన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమనండి, తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇమ్మనండి. తప్పేం లేదుగా. ఏం ఒపీనియన్ వస్తుందో తెలుస్తుంది కదా. పేద ప్రజలు కొట్లాడుతున్నాం, నిద్రపోతున్నాం అనేది కాదుగా ముఖ్యం. వాళ్ళకు మేలు చేసిన వాళ్ళం కావాలి. వాళ్ళకు కొట్లాడితే ఇంకా రేవంత్ రెడ్డిని తిట్టిస్తే అన్యాయం చేస్తారా? మీకు వాళ్ళని కాపాడాలనే బాధ్యత ఉంటే మీరు ఒక ప్రాజెక్ట్ తయారు చేయండి, ఒక డిపిఆర్ ఇవ్వండి, మీ పార్టీకెళ్ళి ఇవ్వండి. తప్పేముంది? ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేయండి, వీళ్ళకి న్యాయం చేద్దామనండి. బంజారాహిల్స్లు ఇప్పేయండి, కోకాపేటలో ఇప్పేయండి. భూములు లేవా? మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు వచ్చినాయి, నెలకిలో 50 ఎకరాలు ఇస్తారు. మీరు అడగండి, ఎందుకు చేయరు చెప్పండి. ప్రజలకు చేయడం తప్పలేదు కదా. వాళ్ళని అట్లే వదిలేస్తారా? వాళ్ళ పిల్లలు, మనవన్లు, ముని మనవన్లు అంతా వాసనలనే బతకాలనా? వాళ్ళు మంచిగా ఉండాలని, మంచి జీవితం ఉండాలి, మేము ఇంజనీరింగ్ చేయాలి, డిగ్రీ చేయాలి, మేము ఒక జాబ్ సంపాదించుకోవాలని ఎప్పుడు ఆశలు కలుగుతాయి వాళ్ళకు? ఒక స్లమ్ నుండి బయటకు వస్తేనే వాళ్ళకు ఒక ఆశలు కలుగుతాయి, ఒక ఫ్యామిలీ వస్తుంది, మంచి రిలేషన్ ఏర్పడుతుంది. కూడా ఎక్కడైతే ఇల్లు హైడ్రా కూలగొట్టిందో వాళ్ళకి ఎక్కడ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందిరమ్మ ఇల్లు రాలేదు, మాకు ఎక్కడ కూడా ప్లేస్ ఇవ్వలేదు అని కొంతమంది అంటున్నారు. 60% న్యాయంగా జరిగింది. ఇంకా కొంత కూడా మీరు నమ్మరు. ఈ ఇందిరమ్మ ఇండ్ల కన్నా ముందు వీళ్ళు ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిరో చాలామంది నాయకులకు ఇచ్చారు, మా దగ్గర కూడా ఇచ్చారు. నేను ఓపెన్గా చెప్తున్నా, మా దగ్గర వనస్థలిపురంలో మీరు ఎంక్వైరీ చేయండి ఈ రోజు నుండి పోయి, అందులో నివసించే వాళ్ళకి ఎవరికి కూడా 10 ఎకరాల భూమి తక్కువ లేని వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు. ఎట్లా ఇచ్చారు మరి?
ఏ క్యాలిక్యులేషన్తో ఇచ్చారు, ఏ బేసిక్తో ఇచ్చారు? మీకు తెలంగాణ పేద ప్రజలు కనిపించలేదు దాంట్లో ఇవ్వడానికి? 80% బయట వాళ్ళే ఉన్నారు. కర్ణాటక, బీదర్ ఎవరికి కూడా 10 ఎకరాలకు 12 ఎకరాలకు భూమి తక్కువ లేదు. ఆ భూమి వాల్యూ కూడా 30 లక్షలు 40 లక్షలు ఉంది. వాళ్ళకి ఇచ్చిర్రు, మీరు ఇచ్చి మాట్లాడితే ఎట్లయితే చెప్పండి? అక్కడ అసలు డబల్ బెడ్రూమే కట్టొద్దు ఆ ఏరియా, వనస్థలిపురం ఏరియాలో. అట్లాంటి ఏరియాలో మీరు డబల్ బెడ్రూమ్ కట్టి ఎవరినో కర్ణాటకలో తీసుకొచ్చి, ఇంకా మీకు ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే దాని ఆపోజిటే వైన్ షాపు, బార్ అండ్ రెస్టారెంటు. ఈ డబల్ బెడ్రూమ్లో ఉన్న మహిళల పరిస్థితి ఏంది? ఆ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళు చీకటి అయితే వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏడ ఉండాలి? ఎదురుగానే ఈ గోడ మీద కూర్చొని తాగుతున్నారు వాళ్ళు. ఈ డబల్ బెడ్రూమ్ గోడ మీద కూర్చొని మంది తాగుతున్నారు వాళ్ళు. ఎందుకు మీరు చేయలేకపోయినరు? ఆడ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? కనీసం ఆడ బార్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు చూడాలి, వైన్స్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు చూడాలి. అరే ఈ డబల్ బెడ్రూమ్లో ఒక పిల్లలు ఏమన్నా అయితే ఎదిగే పిల్లలు ఉంటారు. ఇప్పటికే మనం ఎన్నో అఘాయిత్యాలు వింటున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ రోజు అందరినీ తిడతారు. మైక్ ఉంది కదా అందరినీ తిడతారు, ముఖ్యమంత్రినే తిడతారు. ఎవరు చేయాలి ఇవన్నీ? చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మీరు గాలికి వదిలేసి ఇప్పుడు ఏమేమో మాట్లాడితే ఎట్ట కుదురుతుంది? ఇస్తాంబుల్ చేస్తామన్నారు, డల్లా చేస్తామన్నారు. ఏమైంది? ఏమైనా చేసిరా? హైదరాబాద్ అదే డ్రైనేజ్ పొంగుతుంది, అవే నీళ్ళు పొంగుతున్నాయి. 11 ఏళ్ళ కింద అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది. ఇప్పుడు కనీసం వాళ్ళకి ఐడియా వచ్చి ఆ సిల్ట్ అనేది ఇస్తారు. దాంతో నేను మేలు అవుతుందేమో ఆశ. మేలు కాకపోతే మేము కూడా మాట్లాడతాం, తప్పేం లేదండి. నేను వేమనారాయణ రెడ్డి గారితో అన్న ఈ విధంగా చేస్తే మంచిదని చెప్పినాం. వాళ్ళు వింటున్నారు కనీసం. ఇంతకుముందు ఎవరు విన్నారు చెప్పండి? ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రి వింటున్నారు, పొన్నం ప్రభాకర్ గారు వింటున్నారు, ఫోన్లో మాట్లాడగలుగుతున్నారు, ఒక ముఖ్యమంత్రి గారికి యాక్సెస్ ఉంది. ఇంతమంది ఇప్పుడు ఎవడన్నా సెక్రటరియట్ వచ్చిరండి ఇంతకుముందు? మీరు ఈరోజు పోయి చూడండి, 2000 వెహికల్స్ ఉంటున్నాయి సెక్రటరియట్లో. కామన్ మ్యాన్ కూడా వస్తే ఒకసారి పని అయిపోతే ఖర్చు తగ్గుతుంది. 4 సార్లు తిరిగితే 4 సార్లు ఖర్చు అవుతుంది. కామన్ మ్యాన్ మిగిలినట్ట, ఖర్చు పెట్టినట్ట? ఇవన్నీ కనిపించట్లేదు ప్రజలకు. అది చెప్పుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం. అంతే తప్ప ప్రజలకి ఏం అన్యాయం అయితే లేదు. ఎవరు ఇబ్బంది పడతలేరు. ఎవరు ఇబ్బంది పడుతున్నారు చెప్పండి? ఇబ్బంది వాళ్ళు ఎప్పుడు కూడా బాధలు బయటికి చెప్పారు. రైతులు చెప్తున్నారు బయటికి బాధలు. మొన్న వర్షాలు వచ్చినాయి, వర్షాలు పోయినాయి, మ్యాంగో తోటలు పోయినాయి. ఎవరైనా బాధలు వచ్చి టీవీల ముందు చెప్తారా? నాయకులు మాట్లాడుతారు తప్ప. సార్ ఇదే ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడితే, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అనేవి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే వస్తున్నాయి, పేదలకు రావట్లేదు. ఒకవేళ పేదలకు వచ్చినా కూడా సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసుకుని మాత్రమే ఇస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. సార్ నిజమేనా? నాకు ఒకసారి నవ్వొస్తుంది. అంటే వీళ్ళు మాట్లాడేది 15 నెలల నుండి ఎక్కడ కట్టలేదని మీరే అంటారు. ఇందిరమ్మ ఇల్లు ఒకటి కూడా కట్టలేదు అన్నారు. మరి ఎక్కడ ఇచ్చినట్టు? కట్టని ఇండ్లను అయితే ఇయ్యలేగా. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు ఒక అప్లికేషన్స్ తీసుకున్నారు. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు స్టార్టే కాలే, మీరే అంటున్నారు. కేటీఆర్ అంటుండు, హరీష్ రావు అంటుండు, అసలు మీ ప్రోగ్రాంలో స్టార్ట్ చేయలేదు అంటారు. మరి స్టార్ట్ చేయని దాంట్లో ఇచ్చినట్టు ఎట్లయితుంది? అది ఫస్ట్ అది రావాలి కదా. వాళ్ళు కట్టి ఎవరికైనా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే మీరు చూపెట్టండి నిజంగా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండ్రని. మీరు కట్టకముందు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిరంటే ఎక్కడైతే చెప్పండి? అంటే ఇప్పుడు ఇచ్చిన అంటే కట్టినవి కాకుండా ఉన్న ప్లేస్లలో ఎవరైతే లేకుండా ఉన్నారో మీరు డబల్ బెడ్రూమ్ కట్టిండ్రు, మీరు అన్నీ ఇచ్చిపోయినరు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారం వాళ్ళకి వస్తుందని మీరు నమ్మలేదు. మీ గవర్నమెంటే ఉంటుంది అనుకున్నారు. మీ వాళ్ళకి ఇచ్చిండ్రు. తాళాలు తీసి ఎవరికి ఇచ్చిండ్రు మీరు? తర్వాత కొత్త అయితే కట్టలేక ఇంకా స్టార్ట్ చేయలేక. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టి తాళాలు ఇచ్చినప్పుడు మాట్లాడాలి. ఇవ్వలేదు కదా. ఎక్కడ పోయినా డబల్ బెడ్రూమ్ మనకి స్లమ్ వాళ్ళకు మన ఏది మూసి పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుని దేవులాడితే ఒక్కొక్కరు తాళాలు వేసుకొని ఎవరి దగ్గర ఉన్నాయి తెలియదు, తాళం చేతులు. కొన్ని ఇళ్ళు పగలగొట్టాల్సి వచ్చింది. రీజన్గా చెప్తున్నాయి ఇవన్నీ వాస్తవాలు, గ్రౌండ్లో జరుగుతున్నటువంటి వాస్తవాలు. మా దగ్గర వనస్థలిపురం వల్ల జిహెచ్ఎంసీ నుండి స్కేటింగ్ ఒక గ్రౌండ్ కట్టినాం జిహెచ్ఎంసీ డబ్బులతోని. ఇప్పుడు ఒక ఆయనకు చెప్పిపోయారు. ఆన్లైన్ సిస్టమ్ లేదు, ఏం లేదు. ఎవరో డబ్బులు తింటున్నారు. ఎవరి డబ్బులు అవి? ట్యాక్సీ డబ్బులు అవి. ఎవరు చేయాలి?
మరి ఎవరు చూసినట్టు, మీరు చూసినట్ట మేము చూసినట్ట? మేము ఇప్పుడు నిలువరించినాం, నిన్ననే దాని మీద ఎంక్వైరీ వచ్చింది, వచ్చి కమిషనర్ చూసిపోయిండు.